నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులు ఇవ్వాలని దిశానిర్దేశం. గత ప్రభుత్వం టీటీడీ బోర్డు అధికారులు భక్తులు హృదయాలను విచ్ఛిన్నం చేశారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సదస్సు పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేష్. నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలని పిలుపు. అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులు ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ మానిటరింగ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలితో సహా వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. గాలి, నీరు, ఇండస్ట్రియల్ వేస్ట్, బయో వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్ వంటి వాటిలో వివిధ రకాల అధ్యయనం చేయాలని సూచించారు. అందుకు గాను ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని వివరించారు. ఎవరైనా కాలుష్య నియంత్రణ నియమాలను అతిక్రమిస్తే సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్లాస్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న సీఎం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించేలా అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా వివిధ వ్యర్థాలను సర్క్యులర్ పాలసీకి అనుసంధానం చేయాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా బయో వేస్ట్ డిస్పోజల్ విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించవద్దని సూచించారు. మొత్తంగా 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సి ఉందని అధికారులతో తేల్చి చెప్పారు. గాలి నాణ్యతను అన్ని కోణాలు విశ్లేషించాలని అన్నారు. ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ మానిటరింగ్ కోసం లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఆ డేటాను అవేర్ 2.0 వ్యవస్థకు అనుసంధానం చేయాలని అన్నారు. ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. ఈ మేరకు అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన మార్పులు చేపట్టాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలోని టీటీడీ బోర్డు అధికారులు భక్తుల హృదయాలను విచ్ఛిన్నం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు. తిరుమల కేవలం ఒక ఆలయం కాదు, మన భక్తికి మూలమని అన్నారు. ప్రగాఢ నమ్మకం, ప్రార్థనలతో తిరుమల వెళ్తామని గత ప్రభుత్వ హయాంలో అంచనా ప్రకారం 10.97 కోట్ల మంది భక్తులు సందర్శించారు. దాదాపు ప్రతిరోజు 60,000 మంది భక్తులు పవిత్ర మందిరాన్ని సందర్శించారు. సామాన్యుడి దగ్గర నుంచి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తితో సహా అత్యున్నత రాజ్యాంగ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, క్రీడలు, కళలు, సాహిత్య రంగాల ప్రముఖులు ఎందరో భక్తితో నమస్కరిస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి భక్తుడు మోసపోయాడని ఆరోపించారు. గత టీడీపీ బోర్డు అధికారులు మన భక్తికి ద్రోహం చేశారు. గత పాలకులు నియమాలను మాత్రమే ఉల్లంఘించలేదు, వారిపై ఉంచిన అందరి నమ్మకాన్ని వమ్ము చేశారు, మన విశ్వాసాన్ని విచ్ఛిన్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలని, తల్లి మాట వినటం, తండ్రి మాట వినటం, అన్నదమ్ములను ప్రేమించడం ఇంటి నుంచి ప్రారంభమైతే సమాజాన్ని ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుందని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. కుటుంబంలో విలువలు తగ్గిపోతున్నాయని అన్నారు. కుటుంబ సమస్యల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిర్వహించిన విలువల విద్యా సదస్సులో ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకున్న గొప్ప వరం కుటుంబం అని వివరించారు. తల్లి ప్రేమైక మూర్తి అని, అమ్మకు చెప్పలేని పని జీవితంలో ఏది చేయకూడదని హితో పలికారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన కుటుంబం విలువలను దృష్టిలో ఉంచుకొని అవి పెరగటానికి దోహదపడేలాగా ప్రవచనాలు, ప్రసంగాలు చేయాలని కోరారని అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రధాని నరేంద్ర మోడీ తదితరుల జీవితంలో అమ్మ గొప్పతనం గురించి వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను కష్టపడడం గురించి తన తల్లి చెప్పిన కథ ద్వారా తెలుసుకున్నానని, తాను రాసిన వ్యాసంలో పేర్కొన్నారని చెప్పారు. ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన తగ్గిపోతున్నాయి. కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన, ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కుటుంబ విలువలు పెరగడానికి దోహదపడేటట్టుగా మీ ప్రసంగాలు చేయవలసింది అని కోరారు. ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వ పక్షాన జరుగుతున్నటువంటి విద్యార్థుల సమ్మేళనం కాబట్టి నాకు ఎవరు ఈ కర్తవ్యాన్ని అప్పచెప్పారో వారు నాకు చేసిన సూచనని నేను ఔదలదాల్చవలసి ఉంటుంది. కాబట్టి వారు చేసిన సూచనతోటే నా ప్రసంగాన్ని ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను.
కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. తల్లి కడుపున పుడతాం. నిజానికి ఈ తల్లి కడుపున పుట్టాలి అని ఎవరు నిర్ణయించుకోరు. అమ్మ లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకదు. జీవితంలో అన్నిటికన్నా పెద్ద నేరం ఏమిటంటే అమ్మకి చెప్పలేము అన్న పని మనం చేయడమే. ఏ పని మనం చేస్తామో అది అమ్మకి చెప్పగలగాలి. మీరు ఏ పని చెయ్యండి, ఇది అమ్మకి నేను చెప్పలేను అన్న పని మీరు జీవితంలో ఎప్పుడూ చెయ్యకూడదు. భగవంతుడెంతో అమ్మ అంతే. మీరు మహాత్ములైన వారి ఎవరి జీవిత చరిత్ర పరిశీలించండి. అమ్మకి నమస్కారం చెయ్యకుండా అమ్మ గొప్పతనం చెప్పకుండా లేరు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రాతస్మరణీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు. తాను మిడిల్ స్కూల్లో ప్రవేశించినప్పుడు 3 రూపాయలు జీతం కట్టలేకపోతే 25 మైళ్ళ దూరం నడిచి వెళ్ళి వాళ్ళ బావగారిని అప్పడిగితే ఆయన దగ్గర కూడా డబ్బు లేకపోతే మళ్ళీ 25 మైళ్ళు వెనక్కి తిరిగి వచ్చి, అమ్మ అప్పు దొరకలేదు, బావగారి దగ్గర కూడా లేవుట, నేను చదువు మానేస్తానంటే అప్పటికే ఆ తల్లికి ఉన్నది ఒకే ఒక్క పట్టు చీర. ఆ పట్టు చీర పట్టుకెళ్ళి ఆ రాత్రికి రాత్రి తాకట్టు పెట్టి ఆవిడ ఆ డబ్బు పట్టుకొచ్చి చదివిస్తే ప్రకాశం పంతులు గారు బ్యారిస్టర్ అయ్యి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తన జీవిత చరిత్రలో అమ్మ గురించి అంత గొప్పగా వ్రాసుకున్నారు. మీరందరూ పిల్లలు, మీరు నేర్చుకోవలసిన మొట్టమొదటి నియమం ఏది అంటే అమ్మని గౌరవించడం నేర్చుకోండి. అమ్మకి నమస్కారం చెయ్యండి. మీరు పాఠశాలకి వచ్చేటప్పుడు అమ్మకి నమస్కారం చేసి రావడం మీకు అలవాటైతే మీ అమ్మగారి కన్నా మీకు అత్యంత ప్రేమతో ఆశీర్వచనం చెయ్యగలిగిన వ్యక్తి ఈ సృష్టిలో వేరొకరు ఉండరు. ప్రాణం పోయేటప్పుడు కూడా మీరు వృద్ధిలోకి రావాలని కోరుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే తల్లి ఒక్కతే. అంత గొప్పది అమ్మ. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో, కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఆ మాటలే నాకు స్ఫూర్తి. ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం. ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను. నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా 3 రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి 5 గంటలకి లేచి గొడ్డు గోద పొలము పనులు అవి చేసుకోవడం, ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు. నేను ఏదో 4-5 విషయాలు మాత్రమే ప్రస్తావించాను. లోకంలో తల్లిని మించిన దైవం లేదు. మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే, మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే, మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి లేదు. మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి. ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యకండి. మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే. అమ్మకి చెప్పకుండా ఉండకండి. అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి. మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్యొచ్చు ఎప్పుడైనా, కానీ పొరపాటు జరిగినా మీ అమ్మగారికి చెప్పండి, వద్దంటే మాత్రం చేయకండి. బహుశా కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి. కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది. తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు. తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి. పితృదేవో భవ, భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు. వేదంలో
యజుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఒక యూనిట్ గా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కుటుంబ సాధికారత కోసం ఈ వ్యవస్థను వినియోగించాలని సూచించారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రియల్ టైం గవర్నెన్స్ నిర్వహిస్తున్న డేటా లీక్ ద్వారా సమాచార సేకరణ జరగాలని సూచించారు. సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అందిస్తున్న పౌర సేవలన్నీ ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 1.4 కోట్ల కుటుంబాలకు జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయాలని తెలిపారు. 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను అందులో చేర్చాలని సీఎం సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇతర ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవాలని చెప్పారు. స్టాటిక్ డేటా, డైనమిక్ డేటా వివరాలను కూడా ఎప్పటికప్పుడు నమోదు చేసేలా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్, ఆధార్, FBMS, ID, కుల ధృవీకరణ, పౌష్టికాహారం, రేషన్ కార్డ్, స్కాలర్షిప్, పెన్షన్లతో సహా వేర్వేరు ప్రభుత్వ పథకాలు, సేవలకు సంబంధించిన వివరాలని ఈ కార్డు ద్వారా ట్రాకింగ్ జరిగేలా చూడాలని సీఎం అన్నారు. కేవలం పెన్షన్లు, రేషన్ లాంటి పథకాల వివరాలు మాత్రమే ఈ FBMS వ్యవస్థను పరిమితం చేయొద్దని, పౌరులకు చెందిన అన్ని వివరాలను నమోదు చేసేలా ఈ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు జారీ చేశారు. సుపరిపాలనలో భాగంగా ఈ కార్డు ద్వారా అర్హులైన వారందరికీ పథకాలు అందజేయడంతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా సొంత వారికే ఇల్లు కేటాయింపులు చేస్తే ఇప్పుడు ఎటువంటి అక్రమాలు, అవినీతి లేకుండా అత్యంత పారదర్శకంగా ఆవాస్ ప్లస్ యాప్ ద్వారా నూతన ఇళ్లకు దరఖాస్తులు, కేటాయింపులు జరుగుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్మన్ పీతల సుజాత అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కలిసి PMY NTR హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తుందని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ నూతన గృహాల కోసం దరఖాస్తుల సమయం మరో 6 రోజులు ఉన్నందున అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కలిసి PMNTR హౌసింగ్ పథకంను అమలు చేస్తుందని తెలిపారు. పేదల స్వప్నాలను సాకారం చేయడానికి కూటమి ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటుందని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల నిర్మాణానికి PMNTR హౌసింగ్ పథకాన్ని అమలు చేస్తున్నాం. పేదల కల నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సమగ్రమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా చాలా సంతోషంగా తెలియజేస్తున్నామండి. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కల నెరవేరాలి అనే ఉద్దేశంతో ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక కూటమి ప్రభుత్వం తీరుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున 2029 నాటికి గ్రామాల్లో 2 కోట్ల ఇల్లు పూర్తి చేయాలని ఒక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికే 3.47 లక్షల మంది ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా పేదవాళ్ళు కూడా సౌకర్యవంతమైనటువంటి ఇంటిలో జీవించాలనే ఉద్దేశంతో ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం ప్రజలకు తెలుసు. సొంత ఇల్లు అంటే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుంది. పేద మధ్యతరగతి కుటుంబాల వారి కోసం 2,50,000 ఇంటి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం అందజేయనున్నది అనే విషయాన్ని కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. గత వైసీపీ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన మొట్టమొదటిగా చేసిన పని ప్రజావేదిక కూల్చివేయటంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి పాలన కొనసాగించారు. కానీ మేము ప్రజల బాగు కోసం ఆలోచించేవారు గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈ హౌసింగ్ విషయంలోనండి ఒక యాప్ అంటే ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. మీరు ఇంట్లో ఉండే ఇక్కడ అన్నీ కూడా ఈ యాప్లో అప్లై చేసుకోవచ్చు.
ఎవరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే చక్కగా ఆ యాప్ను ఉపయోగించుకుని అందులోనే మీరు అన్నీ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మధ్యవర్తులు కానీ ఎవరికన్నా రూపాయి ఇచ్చే అవినీతి అక్రమాలకి తావు లేకుండా, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి పని లేకుండా ఈ ఆవాస్ ప్లస్ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి అనేసి, సద్వినియోగం చేసుకోవాలనేసి నేను ప్రజలందరినీ కూడా కోరుతున్నానండి. అంతేకాకుండా జగన్ రెడ్డి గారి టైంలో కట్టింది చాలా తక్కువ, కూల్చినవే చాలా ఎక్కువ. జ్ఞాన విజ్ఞాన వేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కాకినాడ జేఎన్టీయూలో రాష్ట్ర స్థాయి చెక్ముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. వ్యాసరచన, విజ్ఞాన వినోద యాత్ర వంటి అంశాలు ఈ సంబరాల ప్రత్యేకతగా ఉంటాయని వివరించారు. బాలోత్సవ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ, శాస్త్రీయ సమాజ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడిన జ్ఞాన విజ్ఞాన వేదిక గత 35 సంవత్సరాలుగా తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఏటా చెకుముఖి సైన్స్ సంబరాల పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తుందని అన్నారు. కాకినాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాల్లో జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముఖిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విభాగాల్లో మొదటి స్థానం సాధించిన టీంలకు చెందిన విద్యార్థులు పాల్గొంటారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, వైద్య రంగాలకు చెందిన ప్రముఖులు, అధికారులు అతిథులుగా హాజరవుతారని లక్ష్మణరావు తెలిపారు. జేవీవి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు రాత పరీక్షతో పాటు క్విజ్, ఎక్స్పెరిమెంటల్ రౌండ్ నిర్వహించబడతాయని, ఓషనోగ్రఫీ, ఇస్రో మరియు ప్రముఖ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి, వ్యాసరచన, విజ్ఞాన వినోద యాత్ర వంటి అంశాలు ఈ సంబరాల్లో ప్రత్యేకంగా ఉంటాయని వివరించారు. విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రాంగణంలో చెకుముఖి సైన్స్ సంబరాలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే పాఠశాల స్థాయిలో ఈ సంబరాల్లో 5 లక్షల మంది పాల్గొన్నారు. 570 మండలాల్లో చెకుముఖి సైన్స్ సంబరాలు జరిగాయి. నిన్న 26 జిల్లాల్లో కూడా చెకుముఖి సైన్స్ సంబరాలు జరిగాయి. 26 జిల్లాల నుండి 52 టీమ్స్ రేపు కాకినాడ రాబోతూ ఉన్నాయి. ప్రధానమైన ఉద్దేశం స్టూడెంట్స్లో, విద్యార్థుల్లో ఒక శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్ని పెంచాలి, ప్రశ్నించే తత్వాన్ని పెంచాలి, అలాగే సైన్స్ పట్ల ఒక అభిరుచి కలిగించాలి అనేటటువంటి జన విజ్ఞాన వేదిక అభిప్రాయం. వాస్తవంగా సైన్స్ అంటే కేవలం మార్కులు, గ్రేడ్లు, లేకపోతే నీట్ సీట్ రావటం, ఐఐటి సీట్ రావటం ఇలా భావిస్తున్నటువంటి కాలం ఇది. కానీ దాన్ని మించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతదేశంలో అనేక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఉంది. అలాగే హైదరాబాద్లో సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఉంది. ఐఐసిటి ఉంది. ఇలాంటి అనేక సంస్థల్లో పరిశోధనలు చేసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలుగా రూపొందే అవకాశం ఉంది. ఈ అంశాల మీద విద్యార్థులకి ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో డిసెంబర్ 21, 22, 23 తేదీల్లో ఈ చెకుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు దీనికి హాజరు కాబోతూ ఉన్నారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే విద్యార్థులకు ప్రయోగాలు కూడా విద్యార్థులతో చేయించబోతూ ఉన్నాం. ఫీల్డ్ ట్రిప్ ఏర్పాటు చేసి కోరంగి అడవులు, మడ అడవులు మొదలైన వాటిని కూడా విద్యార్థులకి సందర్శనార్థం వాళ్ళని తీసుకెళ్తాం. చాలా ఉత్సాహంగా ఈ సైన్స్ సంబరాలు జరుగుతాయి. వీటిని జయప్రదం చేయాలని చెప్పేసి పౌర సమాజాన్ని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాం. 35 సంవత్సరాలుగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనని పెంపొందించడానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో చెకుముఖి సైన్స్ సంబరాలని నిర్వహిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థుల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది విద్యార్థులు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు. అయితే రాష్ట్ర స్థాయి సైన్స్ సంబరాలు ఈ సంవత్సరం జేఎన్టీయూ కాకినాడలో నిర్వహిస్తున్నాం. 3 రోజుల పాటు జరిగే ఈ సైన్స్ సంబరాల్లో ప్రధానమైనది శాస్త్రవేత్తలతో ముఖాముఖి. ఇస్రో నుంచి సిసిఎంబి, ఎన్జిఆర్ఐ, ఐఐసిటి, అలాగే ఇతర సైన్స్ పరిశోధనా సంస్థల నుంచి కూడా సైంటిస్టులు మేము ఇన్వైట్ చేస్తున్నాం. అదేవిధంగా ఓషనోగ్రఫీ సైంటిస్టులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. వీళ్ళందరితోటి విద్యార్థులతోటి ముఖాముఖి విద్యార్థులు ప్రశ్నలు వేయటం, సైంటిస్టులు దానికి సంబంధించినటువంటి సమాధానాలు చెప్పడం అనేది చాలా ఆసక్తికరమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయటం, స్కూల్లో ల్యాబులు కూడా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటి స్థితి నుంచి విద్యార్థులు సొంతంగా వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా
కొన్ని ప్రాక్టికల్స్ చేసి చూపించడం అనేది ఒక కార్యక్రమంగా, అదేవిధంగా వినోదదాయకంతో పాటు విజ్ఞానాన్ని అందించేటువంటి పర్యావరణానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఒక ఇండస్ట్రియల్ టూర్ లాంటిది కాకినాడ దగ్గరలో మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యమైనది కోరంగి అడవి సందర్శన, మడాడోల్ని సందర్శన. అదేవిధంగా అవకాశాన్ని బట్టి మేము అక్కడ షిప్ యార్డ్ని కూడా తీసుకెళ్లాలని ప్రపోజల్స్లో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్స్ అమల్లోకి తీసుకొని వచ్చిందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ఆరోపించారు. కార్మికులకు ఈ కోడ్స్ వల్ల తీవ్రమైనటువంటి నష్టం అని చెప్పారు. కార్మిక చట్టాలు రాష్ట్ర పరిధిలో ఉండేవి అని, అటువంటివి బీజేపీ ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుందని అన్నారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం మీద కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఒత్తిడి తీసుకొని వస్తుందని, గేగ్ వర్కర్స్ కి సంక్షేమ పథకాలే తప్ప కార్మిక హక్కులు లేకుండా చేస్తారని చెప్పారు. ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం మద్దతు ఇస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెచ్చింది, నోటిఫికేషన్ విడుదల చేసింది. అది అన్ని రాష్ట్రాలు వాటిని అమలు జరపాలని చెప్పేసి చెప్పింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వారికి సానుకూలంగా ఉండే పద్ధతిలో వ్యవహరించినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రాలని బలవంతంగా ఈ లేబర్ కోడ్లను అమలు జరిపేదానికి ఒత్తిడి తీసుకొస్తుంది. ఇది మన భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. కార్మిక రంగం అనేది రాష్ట్రాల అధికార పరిధిలో ఉంది. తమకు నచ్చిన పద్ధతిలో రాష్ట్రాలు కార్మిక రంగానికి సంబంధించి, కార్మికులకు సంబంధించి చట్టాలని, నిబంధనల్ని అమలు చేసుకోవచ్చు. ఇప్పుడు అటువంటి దాన్ని నిరోధించి యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతుల్ని అమలు జరిపేదానికి రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చింది ఈ లేబర్ కోడ్ల ద్వారా. ఆ రకంగా అభ్యుదయంగా కార్మికులకు సానుకూలంగా వ్యవహరించాలనుకున్న ప్రభుత్వాలను కూడా ఈరోజు నిరోధించేదానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. ఉదాహరణకి సిపిఎం అధికారంలో ఉన్న కేరళ కూడా అమలు జరపకపోతే అనేక రకాలుగా ఒత్తిళ్లు తీసుకొచ్చేదానికి కేంద్రానికి ఈ కోడ్ల ద్వారా అవకాశం వచ్చింది. అందుకని దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కేంద్ర మంత్రులు ఆఖరికి ప్రధానమంత్రితో సహా ఈ లేబర్ కోడ్లు ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తీసుకురాబోతున్నాయని చెప్పేసి పత్రికలో ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి కూడా నేను ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ లేబర్ కోడ్లని ఆకాశానికి ఎత్తుతూ పొగిడారు. వాస్తవంగా ఈ 4 లేబర్ కోడ్లు భారతదేశంలో ఉండే కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం తెస్తాయి. ఈరోజు గిగ్ వర్కర్సు, ప్లాట్ఫామ్ వర్కర్స్ని అసలు వర్కర్స్ కాదు అని చెప్పేసే పత్రికలో ఇవి నిర్వచనాలు చేశారు. వారికి సంక్షేమ పథకాలు వర్తించడం తప్ప వారికి కార్మిక హక్కులు కానీ, కార్మికులుగా గుర్తింపు కానీ లేకుండా ఈ లేబర్ కోడ్లు చేశారు. ఆ రకంగా బహుముఖంగా ఈ లేబర్ కోడ్లు కార్మికులకి, శ్రామికులకి తీవ్రమైన అన్యాయం చేస్తుంది. అందుకనే కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు 26వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించినాయి. ఆ ఆందోళన చాలా సమంజసమైంది. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఆ ఆందోళనను పూర్తిగా సమర్థిస్తుంది. ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు శ్రామికుల మీద దాడి రేపు అన్ని తరగతుల మీద దాడిగా మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించి కార్మిక వర్గానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని, వ్యవసాయ రంగానికి రైతులకు చేసిన మేలు ఎంతో ప్రభుత్వం చెప్పాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30,000 మంది కౌలు రైతులను ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలని అన్నారు. మద్దతు ధర లేక అన్ని రకాల పంటలు పండించే రైతులు నష్టపోయారని చెప్పారు. ఏ పంట పండించినా రైతులను లాభపడ్డారో చంద్రబాబు నాయుడు చెప్పాలని అన్నారు. రైతులు పూర్తిగా అప్పుల పాలు అయ్యారని, దానికి కారణం మద్దతు ధర ఇవ్వకపోవటమేనని అన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర అన్నారు. ఏ ఒక్కరి అకౌంట్లో అయినా వేశారా అంటూ ప్రశ్నించారు. 1,00,000 కోట్ల రైతులు నష్టపోతే 6,500 కోట్ల అన్నదాత సుఖీభవ ధర ఇస్తున్నామని అంటున్నారని, ఈ అన్నదాత సుఖీభవలో కౌలు రైతులు లేరని అన్నారు. వారం రోజుల కార్యక్రమం రైతులను మోసం చేయటమేనని అన్నారు. ఈ రోజు నుంచి రాబోయే వారం రోజుల పాటు రైతన్న మీకోసం అనేటువంటి ఒక ప్రోగ్రాంని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ప్రతి ఎమ్మెల్యే, మంత్రి రైతుల ఇళ్ల దగ్గరకు పోయి ప్రభుత్వం యొక్క కార్యక్రమాలన్నీ వాళ్ళకి వివరించి వాళ్ళకి ఏ విధంగా మేలు చేస్తుందో చెప్తామని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రైతులందరిని ఉద్దేశించి ఒక లేఖ కూడా రాశాడు. ఈ లేఖలో రైతుల కోసం ఎంత
నిధులు ఖర్చు పెడుతుంది, ఎంత అభివృద్ధి చేసింది, ఎలా ఉద్ధరించింది అన్నీ కూడా వాళ్ళు ప్రచారం కోసం చెప్తున్నారు. మేము ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగానికి, రైతులకి మీరు చేసిన మేలేమిటి మేము కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. కౌలుదారులు దాదాపు 30 లక్షల మంది కౌలుదారులు ఉన్నారు. ఈ కౌలుదారులకి మాటలు చెప్పడం తప్ప వాళ్ళకి అన్నదాత సుఖీభావ ఇచ్చారా? మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో నష్టపరిహారం ఇచ్చారా? వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇచ్చారా? వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఇచ్చారా? ఏం మేలు చేశారు? 30 లక్షల మంది కౌలు రైతులు ఈరోజు 80% వరి ధాన్యం, పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తుంది వాళ్ళు. మరి వాళ్ళకి మేలు చేయనటువంటి వ్యవసాయ విధానం ఏమిటి? మీరు ఏ విధంగా మీరు దీన్ని అమలు చేస్తారని చెప్పి అడుగుతున్నాను. రెండవది, ఈరోజు రాష్ట్రంలో ప్రతి పంట గిట్టుబాటు ధర లేకుండా రైతులు నష్టపోయారు. వరి ధాన్యం రైతులు ఒక్కొక్క క్వింటాకి 300-400 నష్టపోయారు. పత్తి రైతులు నష్టపోయారు, మిర్చి రైతులు నష్టపోయారు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు, అరటి రైతులు, టమోటా రైతులు, పొగాకు రైతులు, ఒకటి కాదు ఏ పంట పండించిన రైతులకి లాభం వచ్చిందో చెప్పండి అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం మొత్తం 38% వ్యవసాయ రంగం ద్వారా జిఎస్డిపి వస్తుందని, అందులో అంటే 5,19,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగం ద్వారా ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు లెక్కలేసి చెప్పారు. ఈ 5,19,000 కోట్లలో 20-25% మార్కెట్ వాల్యూలో 20-25% రైతులకు రావాల్సిన నిధి, రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర రాలేదు. అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఇదంతా వ్యాపారస్తుల చేతులకు వెళ్ళిపోయింది, బడా కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1,00,000 కోట్లు రైతులు నష్టపోతే మీరు రైతులను ఉద్ధరించామని అంటే ఎట్లా? ఈరోజు ఆ 1,00,000 కోట్లు రైతుల కుటుంబాలు, కౌలు రైతుల కుటుంబాలకు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత అభివృద్ధి జరిగి ఉండేది? వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి అప్పులు, అన్నిటికన్నా మించి అప్పుల పాలు కాకుండా బయటపడి ఉండేవాళ్ళు రైతులు. ఈరోజు అప్పుల పాలు కావటంలో వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోవటమే ప్రధానమైన కారణం. గిట్టుబాటు ధర ఇవ్వటంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మిర్చికి 11,400 తగ్గితే మేము ఇస్తామన్నారు. ఒక్క రైతు ఖాతాలో డబ్బులు వేశారని అడుగుతున్నాను. ఒక్క రైతు. పొగాకు రైతులకి కొద్దిగా ఎంత ఒక 10% కొన్నారు. మామిడి రైతులు 25%కి మాత్రమే ఇచ్చారు డబ్బులు. ఇక ఎవరికి ఇచ్చారు? అనౌన్స్ చేయటం తప్ప ఎవరికైనా మీరు నిధులు వేశారా? 1,00,000 కోట్లు రైతులు నష్టపోతే వీళ్ళు అన్నదాత సుఖీభావ పేరుతోటి రైతులకు ఇస్తుంది ఎంత? 6,300 కోట్లు. ఈ 6,300 కోట్లలో కౌలు రైతులకు అసలు లేదు. పంట పండించి పెట్టుబడి పెట్టి నష్టపోతున్న కౌలు రైతులకు అసలు లేదు. మరి ఏ రకంగా మీరు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్లు చెప్పాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి తగ్గట్టుగా అనుమతులు ఇవ్వాలని దిశానిర్దేశం. గత ప్రభుత్వం టీటీడీ బోర్డు అధికారులు భక్తులు హృదయాలను విచ్ఛిన్నం చేశారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా సదస్సు పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు, మంత్రి నారా లోకేష్. నైతికత అనేది కుటుంబంలో ప్రారంభం కావాలని పిలుపు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.